The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 2 Timothy chapter 4. 2 తిమోతి 4వ అధ్యాయం Verse 10 all together please. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 4:10 of 2 Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. For Demas ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయుకును తీతు దల్మతీయుకును వెళ్ళిరి. Demas hath forsaken me. దేమా నన్ను విడిచి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to be found in thy presence on the day of thy resurrection today. తండ్రి యొక్క పునరుద్ధాన దినమున మీ మందిరంలో కనబడడానికి మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తుతిస్తున్నాం. Once again we are thankful unto thee for the 60 baptisms, O Lord, which we could witness yesterday. ప్రభా, నిన్నటి దినం ప్రభా మరి 60 మంది బాప్తిస్మములను మేము సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. The work which thou hast started in their lives may be continued. వారి జీవితంలో ఏ కార్యమైతే ప్రారంభించావో ప్రభా అది కొనసాగించినట్లుగా సహాయం చేయండి. Also we thank thee for thy word at the time of worship from the most beloved psalm, Psalm 23. ఆరాధన సమయంలో ప్రభా మాకు అత్యంత ప్రియమైన కీర్తన 23వ కీర్తన నుంచి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. Lord, thou art our shepherd. ప్రభా నీవు మా కాపరివై ఉంటున్నావు. Thou art our great shepherd. ప్రభా నువ్వు మా గొప్ప కాపరివై ఉంటున్నావు. Thou art our good shepherd. మా మంచి కాపరివై ఉంటున్నావు. Thou art our chief shepherd. మా యొక్క ప్రధాన కాపరివై ఉంటున్నావు. And thou art the shepherd of our souls. ప్రభా మా యొక్క ఆత్మల కాపరివై ఉంటున్నావు. Lord, for a sheep thou art everything. ప్రభా మరి ఒక గొర్రెకు ప్రభా నువ్వే సమస్తమై ఉన్నావు. Thou art our sufficiency, thou art our satisfaction, thou art our sustenance. ప్రభా నువ్వు మమ్మల్ని కొనసాగించేవాడు, ప్రభా నువ్వు మమ్మల్ని తృప్తిపరిచేవాడు, నువ్వే మాకు సమస్తమై ఉంటున్నావు. Unworthy as we are, when we accepted thee as our personal savior, we thank thee for enrolling us in the list of thy sheep. ప్రభా అయోగ్యులమైనప్పటికీ కూడా ప్రభా ఎప్పుడైతే స్వంత రక్షకునిగా అంగీకరించామో మరి నీ యొక్క గొర్రెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. And today thou hast given this wonderful privilege to worship thee for what thou hast done in our lives. మా జీవితంలో ఏదైతే చేసావో ప్రభా దానిని బట్టి ఈ రోజు మిమ్మల్ని ఆరాధించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. Our hearts are filled with joy because such a great God, our creator, humbling himself, he has not come like a lion, but he has come as a shepherd, O Lord, to look after us. ప్రభా మా యొక్క సృష్టికర్త ప్రభా ఒక గొప్ప సింహము వలె ఈ లోకంలోకి మా కోసం రాలేదు కానీ ప్రభా మరి ఒక గొర్రె పిల్ల వలె మా కోసం వచ్చినందుకు వందనాలు. O Lord, now before participating in the table, once again we are looking unto thee, so that the Holy Spirit may minister the words of life unto us. ప్రభా బలలో పాల్పొందుండగా మీ వైపు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే జీవపు మాటలను మాకు పరిచర్య చేయును గాక. Foolish as we are, both of us, we are standing before thy precious people. ఇరువురము బుద్ధిహీనులం ప్రభా మీ యొక్క అమూల్యమైన ప్రజల ముందు నిలబడుతున్నాం. Lord, we are the people who are having unclean lips. ప్రభా ఎంతో అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజలం. That's why we are looking unto thee, so that thou may take the fire from the altar and touch our lips, our tongue, our throat, our mouth. ప్రభా మీ వైపు చూస్తున్నాం. తద్వారా ప్రభా మీరు ప్రభా మీ యొక్క బలిపీఠపు నుంచి తీయబడిన నిప్పుల ద్వారా ప్రభా మా యొక్క పెదవులను, మా యొక్క నోటిని, మా యొక్క గొంతుకను తాకవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. What all is needed for my personal life, for our individual lives, thou may minister. ప్రభా మా యొక్క వ్యక్తిగత జీవితాలకు ఏదైతే అవసరమో అది మాకు అనుగ్రహించండి. At the end of the meeting we may leave this place with a deep satisfaction that the Lord has met my need, the Lord has spoken to me. ఈ కూడిక తర్వాత ప్రభా మేమెంతో తృప్తి కలిగి ప్రభా దేవుడు నా యొక్క అవసరతను తీర్చాడు, దేవుడు నాతో మాట్లాడాడని సంతోషంగా వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయండి. We may not waste the time of thy people. మీ యొక్క ప్రజల సమయాన్ని వృధా చేయకుండా సహాయం చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood. మనందరినీ కూడా మీ అమూల్యమైన ప్రశస్త రక్తము క్రిందికి తెచ్చుకుంటున్నాం. We are expecting great things from thee. మిమ్మల్ని నుంచి ప్రభా గొప్ప సంగతులు ఆశిస్తున్నాం. Examining our own lives in the light of the word of God, we may participate in the table in a worthy manner. ప్రభా దేవుని వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లుగా సహాయపడండి. Jesus precious name we pray. యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. Apostle Paul, as we all know, he is a great man of God. మరి మనకందరికీ తెలిసిన రీతిలో అపోజిట్ అయిన పౌలు గొప్ప దైవజనుడు.
There are 27 books in the New Testament. The Lord has used this man of God to write more than 50% of the books of the New Testament. He wrote 14 letters, including Hebrews. మరి నూతన నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. అయితే ప్రభు అపోస్తలుడైన పౌలును ఉపయోగించుకొని దాదాపు 50% కంటే ఎక్కువగా, అంటే మరి 14 పత్రికలు, హెబ్రీలకు రాసిన పత్రికతో పాటు రాయడానికి అపోస్తలుడైన పౌలును దేవుడు ఉపయోగించుకున్నాడు. All the New Testament spiritual principles what we are following, they have come into existence through the pen of Paul. మరి మనం నూతన నిబంధన నియమాలన్నీ ఏవైతే మనం పాటిస్తా ఉన్నామో అవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు యొక్క కలము నుంచే వచ్చాయి. So now such a great apostle, he was nearing the end of his life. అంత గొప్ప అపోస్తలుడు తన యొక్క జీవితంలో మరి తన అంతానికి వచ్చాడు. And he is in the Roman prison. తను రోమా చెరసాల్లో ఉన్నాడు. And he is giving perhaps the final address to his heir in the ministry, that is to Timothy. మరి తన పరిచర్లో మరి చివరిగా ఒక వర్తమానాన్ని అందిస్తున్నాడు. బహుశా తన యొక్క వారసుడైన మరి తిమోతికి యొక్క వర్తమానం చెప్తున్నాడు. Out of all the books written by Apostle Paul, you may call them epistles or the pastoral letters, whatever it may be, this is the last letter. The second letter to Timothy is his last letter. Just few days before his death he wrote. మరి అపోస్తలుడైన పౌలు రాసిన అన్ని పత్రికలలో తను మరణించబోవుగా కొన్ని దినాల క్రితమే ఈ యొక్క చివరి పత్రిక, 2వ తిమోతి పత్రిక పౌలు రాశాడు. That's why I am telling that it is his final address, not only to Timothy, to every one of us. మరి అందును బట్టి మరి తను చివరిగా చెప్పిన వర్తమానం మరి తిమోతికి మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరికి కూడా. This great man of God, Paul, was loved by many people and hated by equal number of people. మరి ఈ యొక్క గొప్ప దైవజనుడైన పౌలును ఎంతో మంది ప్రేమించేవారు, అంతేకాకుండా సరి సమానముగా ఎంతో మంది ద్వేషించేవారు కూడా. So many people supported him and equal number of people attacked him. మరి ఎంతో మంది పౌలుకు సహకరించారు, అదే రీతిలో మరి అంతే మంది మరి అతని దాడి కూడా చేశారు. And many people praised Apostle Paul for his ministry and many people cursed Apostle Paul. మరి ఎంతో మంది అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యను బట్టి ఆయనను పొగిడారు, స్తుతించారు. అయితే అంతే మంది మరి అపోస్తలుడైన పౌలును శపించారు కూడా. In the midst of all these positive and negative situations, when we see the life of Apostle Paul as a man of God, his life was never dull. మరి ఇలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులలో అపోస్తలుడైన పౌలు అతని యొక్క జీవితం మనం చూస్తే తన యొక్క జీవితం ఎప్పుడు కూడా తను నీరసంగా ఎప్పుడు లేడు. He expected all these things. మరి ఈ సంగతులన్నీ కూడా ఆయన ఊహించాడు. Even by being in the prison, he started assemblies. మరి ఇక్కడ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అక్కడ యొక్క సమాజాలు ప్రారంభించాడు. Being in the bonds, being in the chains, he has encouraged the people who are loose, who are free. మరి అతను బంధకంలో ఉన్నప్పటికీ కూడా మరి అతను ప్రజలను అతను ప్రోత్సహిస్తూ వచ్చాడు. He ministered to the people. అతను ప్రజలకు పరిచర్య చేస్తూ వచ్చాడు. He trained the people. మరి ప్రజలకు తర్బీదునిచ్చాడు. And he prayed for the people. ప్రజల కోసం అతను ప్రార్థన చేశాడు. So when we come to this last letter to Timothy in chapter 4 verse 10, we have read together regarding Demas. మరి ఇక్కడ మనము చివరి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్న వచనంలో ఇక్కడ దేమా గురించి చదువుతున్నాం. Demas was a very enthusiastic young man. మరి దేమా ఎంతో అత్యుత్సాహంగా ఉన్న యవనస్తుడు. And people say that he is from Thessalonica, though it is not written in the Bible that he is from Thessalonica. But in this verse we read, after leaving Paul, he left for Thessalonica. That's why people think that he is a native of Thessalonica. మరి దేమా తెస్సలోనికకు చెందినవాడు అని బైబిల్లో రాయబడినప్పటికీ కూడా మరి దేమా తర్వాత తెస్సలోనికకు వెళ్ళిపోయాడు కాబట్టి అతను తెస్సలోనికి చెందినవాడు అని అంటారు. He was an associate with Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు యొక్క జతపని వాడుగా ఉన్నాడు. Very old man Apostle Paul encouraged many young people to be the co-workers. మరి అపోస్తలుడైన పౌలు ఎంతో వృద్ధుడైనప్పటికీ కూడా ఎంతో మంది యవనస్తులను జతపని వారిగా ఉండడానికి ప్రోత్సహించాడు. And about Demas, only 3 times in the New Testament it is written, and all the 3 times only Paul has mentioned, and all the 3 times he mentioned from the prison only. మరి దేమా గురించి 3 పర్యాయములు నూతన నిబంధనలో రాయబడింది. ఆ 3 పర్యాయములు కూడా అపోస్తలుడైన పౌలే ప్రస్తావించాడు. ఆ 3 పర్యాయములు కూడా
చెరసాల నుంచి అతను రాస్తూ వచ్చాడు We దేమా can see గురించి. first time in the letter to Philemon in verse 24. మరి మొట్టమొదటిసారిగా ఫిలేమోనుకు రాసిన పత్రికలో 24వ వచనంలో మొట్టమొదటిసారి దేమా గురించి చూడవచ్చు. That is a prison letter of Apostle Paul. అది అపోస్తలుడైన పౌలు చెరసాల నుంచి రాసిన పత్రిక. Because he sent with his fellow prisoner Onesimus that letter to Philemon. ఎందుకంటే తనతో పాటు చెరసాలలో ఓనేసిము ఉన్నాడు. మరి ఓనేసిముతో ఈ యొక్క పత్రికను పంపించాడు. And second time Paul mentions this Demas in Colossians 4:14. మరి రెండవ పర్యాయం కొలస్సీ 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ దేమా గురించి పౌలు రాస్తున్నాడు. And third time in the portion what we have read while he was writing to Timothy. మరి మూడవ పర్యాయము తిమోతికి రాస్తున్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో దేమా గురించి రాశాడు. But if you read how he introduced Demas in all the three letters, we can understand the pathetic state of this enthusiastic young man. మరి ఈ యొక్క మూడు పర్యాయములు దేమా గురించి రాసిన సంగతులు సందర్భాలు మనం గమనిస్తే ఈ యొక్క ఉత్సాహంగా ఉన్న ఈ యొక్క యవనస్తుడి యొక్క ఎంతో దయనీయమైన దౌర్భాగ్యమైన స్థితి గురించి మనం గమనించవచ్చు. Yes, we can learn so many lessons from the life of Demas, or taking Demas as a reference point, we can understand so many truths. కాబట్టి దేమాను ఒక కేంద్రంగా తీసుకొని ఇతని యొక్క జీవితం నుంచి అనేక సత్యాలు మనం ధ్యానించవచ్చు. While writing to Philemon, మరి ఫిలేమోనుకు రాస్తున్నప్పుడు in verse 24, 24వ వచనంలో there he writes, Demas, my co-worker or co-laborer. మరి ఇక్కడ దేమా గురించి అతను ఏమని రాస్తున్నాడంటే నా జత పని వాడు అని What రాస్తున్నాడు. a wonderful thing it is. What a wonderful title to be a co-worker with such a great man of God, Apostle Paul. అంత గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలుతో కలిసి జత పని వాడుగా ఉండడం అనేది ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. It is not Demas telling that I am the co-worker of Paul, but Paul is telling Demas is my co-worker. మరి ఇక్కడ దేమా చెప్పుకోవట్లేదు నేను అపోస్తలుడైన పౌలు యొక్క జత పని వాడినని. అయితే అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు దేమా నా జత పని వాడు అని. Many times we tell, I know that great man, I know that great man, I know this great man, but they will never tell that they knew us. మరి అనేక సార్లు చెప్పుకుంటాం ఆ దైవజనుడు ఆ గొప్ప దైవజనుడు ఈ గొప్ప దైవజనుడు తెలుసు అని. అయితే వారికి మాత్రం మనం ఎవరో తెలియదు. Here Demas is not telling, Paul is telling he is my co-worker. What a wonderful privilege. ఇక్కడ దేమా పౌలు గురించి చెప్పుకోవట్లేదు కానీ పౌలే దేమా నా జత పని వాడని చెప్పుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప So ఆధిక్యత. first time when Paul mentioned, he said that he is my co-worker. కాబట్టి మొట్టమొదటిసారి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దేమా నా జత పనివాడు. And second time when he mentioned in the book of Colossians, he is not giving any title to him. He is writing simply Demas. He is not writing that he is my co-worker. మరి రెండవ పర్యాయము కొలసీలకు రాసిన పత్రికలో దేమా గురించి రాసినప్పుడు అక్కడ దేమాకి ఏ బిరుదు ఇవ్వట్లేదు కానీ కేవలం దేమా అనే పేరును మాత్రమే ప్రస్తావించాడు. And third time when he wrote to Timothy, he put another introductory word. He has forsaken me. What a sad degradation. Co-worker, no title, forsaken me is the final thing. మరి మూడవ పర్యాయం దేమా గురించి రెండవ తిమోతికి రాసిన పత్రికలో చూస్తే ఇక్కడ జత పనివాడని రాయట్లేదు. మరి ఏ బిరుదులు కానీ ఏం పెట్టట్లేదు కానీ మరి లోకమును స్నేహించాడు అని పెట్టాడు. నన్ను విడిచిపోయాడు. మరి నన్ను విడిచిపోయాడని He has రాస్తున్నాడు. forsaken me. ఆయన నన్ను విడిచిపోయాడు. What a tragic degradation in the spiritual life of Demas. మరి దేమా యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత దౌర్భాగ్యం ఎంత ఘోరమైన పతనానికి వెళ్ళిపోయాడు. If you love the world, మరి మన లోకాన్ని ప్రేమిస్తే remember, virtually every person who loves the present world will leave the church sooner or later. మరి ఈ లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రేపో మరి మందిరాన్ని కూడా మరి విడిచి వెళ్ళిపోతారు. Yes, there is no real root of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన వేరు అనేది వారిలో ఉండదు. So when we come to the life of Demas, కాబట్టి దేమా యొక్క జీవితం మనం చూస్తే yes, almost from every character in the God's word, మరి దాదాపు దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మనం ధ్యానిస్తే they are known for something, good or bad. మరి వారు మంచో చెడో ఏదో ఒక విషయాల గురించి మనం ధ్యానించవచ్చు. Some people are associated with the deeds of glory and honor. మరి కొంతమంది ఏమో మహిమకరమైన ఘనత కలిగించే సంగతుల విషయంలో వారి గురించి మనం చూస్తాం. And some of the people, they are associated with shame and dishonor. మరి కొంతమంది మరి ఘనత లేని స్థితిలో ఎంతో అవమానకరమైన స్థితి గురించి వారి జీవితంలో మనం ధ్యానించవచ్చు. Some of the people are so wonderful their lives, we have to imitate them, but some of the lives are so wretched, we have to shun with them. మరి కొంతమంది జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వారిని మనం అనుకరించాలి. కొంతమంది జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వారిని మనం విడిచిపెట్టాలి. So today our subject is Demas, and as I already told you, keeping Demas as our reference point,
we can see why the people forsake the Lord. మరి ఈ రోజు మన యొక్క అంశము దేమ. కాబట్టి దేమ యొక్క జీవితాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు దేవునిని ఎందుకు విడిచిపెడతారు? Why believers stumble. మరి విశ్వాసులు ఎందుకు తొట్టిల్లుతారు? And here when we see the life of Demas, ఇక్కడ మనము దేమా యొక్క జీవితాన్ని చూస్తే he lived and worked with Paul. అతను మరి పౌలుతో కూడా కలిసి జీవించాడు, పని చేశాడు. And later, like John Mark, he also deserted Apostle Paul, as we read in 4:10. తర్వాత మనము 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లుగా ఏ విధంగా అయితే మార్కు పౌలును విడిచి వెళ్ళిపోయాడు, అదే రీతిలో దేమా కూడా పౌలును విడిచి వెళ్ళిపోయాడు. As Lord Jesus Christ said in Luke's Gospel 9:62, he put his hand on the plow and turned back. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో చెప్పినట్లుగా మరి నాగటి వీధం చెయ్యి పెట్టి అతను వెనుదిరిగాడు. When he was writing the letter to Philemon and Colossians, everything was all right with Demas, but suddenly, tragically, the things were changed. మరి దేమా గురించి రాస్తున్నప్పుడు ఫిలెమోనికి రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రికలో అప్పుడు సంగతులు బాగానే ఉన్నాయి, కానీ తర్వాత అనుకోని రీతిలో సంగతులన్నీ కూడా మారిపోయినాయి. As a matter of fact, Demas was a man of great privilege. మరి నిజంగా చూస్తే దేమా ఎంతో ఆధిక్యత పొందిన వ్యక్తి. Yeah, he had been converted at Thessalonica, probably through the ministry of Apostle Paul. మరి బహుశా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ద్వారా తెస్సలోనికలో అతను మార్పు చెందాడు. Not only he was converted, what a wonderful thing, he worked as a co-worker with Apostle Paul. అతను మారు మనసు పొందడం మాత్రమే కాదు, అద్భుతమైన సంగతి ఏంటంటే అపోస్తలుడైన పౌలుతో జత పనివాడుగా ఉన్నాడు. Though he was so privileged, he suffered a serious spiritual breakdown. మరి అతను ఎంతో గొప్ప ఆధిక్యత పొందినప్పటికీ కూడా ఎంతో తీవ్రమైన ఆత్మ సంబంధమైన క్షీణతను మరి గుండా వెళ్ళాడు. Remember, always the backsliding starts in the heart. మరి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మరి వెనుకంజ వేయడం అనేది ఎప్పుడు కూడా హృదయంలో ప్రారంభమవుతుంది. Sometime back we were sharing, Satan, he will not attack the body first, he will attack our mind, our heart first. మరి కొంతకాలం క్రితం మనం చూస్తూ వచ్చాము, సాతానుడు మన యొక్క శరీరాన్ని ముందుగా దాడి చేయడు కానీ మన యొక్క హృదయాన్ని ముందుగా దాడి చేస్తాడు. When the heart is backslidden, that will be expressed or that will be materialized outside by the backsliding of the body or through our words or deeds. మరి ఎప్పుడైతే మన హృదయం వెనుకంజ వేస్తుందో మరి అది మన శరీరము ద్వారా, మన యొక్క మాటలు, క్రియల ద్వారా మరి ఆ విధంగా ఆ వెనుకంజ వేయడం అనేది కనబడుతుంది. I think in Telugu Bible it is not so clear. మరి తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు. In English Bible, మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే 14:14 of Proverbs, సామెతలు 14వ అధ్యాయం 14వ వచనం, the first few words are like this. మరి మొదటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. The backslider in heart. See, the backslider in heart. మరి హృదయంలో భక్తిని విడిచిన వాడు. It starts with the heart. కాబట్టి హృదయముతో ప్రారంభమవుతుంది. The moment when your heart is away from the Lord, automatically your whole life will be away from the Lord. మరి ఎప్పుడైతే ఏ క్షణమందైతే నీ యొక్క హృదయం దేవుని నుంచి మరి వెనుకకు తిరుగుతూ ఉంటుందో అప్పుడు మన యొక్క జీవితము కూడా వెనుదిరిగేదిగా ఉంటుంది. Because the heart is deceitful above all things. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఎంతో మోసకరమైనది. Jeremiah 17:9 we know very well. మరి ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం మనకు బాగా తెలుసు. And what are the things that will proceed out of the human heart? We can read in Mark 7:21, 22, 23. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23లో మన హృదయంలో నుంచి ఏమేమి వస్తాయో ఆ సంగతులు మనం చదవచ్చు. So we are going to see now, before participating in the table, why a believer stumble. కాబట్టి బలలో పాల్పొందక మునుపు మనం ఏం చూడబోతున్నామంటే ఒక విశ్వాసి ఎందుకు మరి అతను పతనం అవుతాడు, ఆత్మీయంగా జారిపోతాడు, మరి ఆత్మీయంగా జారిపోతాడు. Why? What are the reasons? మరి కారణాలు ఏంటి? In the Bible there are some people who forsook Lord Jesus Christ also. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని విడిచిన వారు కూడా కొంతమంది ఉన్నారు. Not only Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు. Quickly we are going to see 7 important reasons why a believer, I am not talking about an unbeliever because table is for the believers, why a believer forsakes or goes back or spiritually stumbles. అవిశ్వాసుల గురించి కాదు కానీ బల్ల విశ్వాసుల గురించి. కాబట్టి ఒక విశ్వాసి ఎందుకు ఆత్మీయంగా మరి అతను జారిపోయేవాడుగా ఉంటాడు. And what was the cause of Demas going back?
మరి దేమా అతను మరి జారిపోయే విషయంలో దానికి కారణాలు ఏంటి? In the case of Demas, very clearly it is written, he loved the world, that is worldliness. మరి దేమా గురించి ఎంతో స్పష్టంగా ఏమని రాయబడిందంటే అతడు లోకమును స్నేహించాడంటే లోకతత్వం. That's why in 2 Timothy 4:10 it is warning us of the snare of the world. అందుకనే 2 తిమోతి 4:10 ఈ లోకమును గురించిన ఉచ్చు గురించి ఇక్కడ రాయబడింది. Then a question will come. మరి ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. After his born again experience, all the time he was with Apostle Paul when he entered into the world. మరి అతను తిరిగి మారు మనసు పొందిన తర్వాత ఎల్లప్పుడూ అపోస్తలుడైన పౌలుతోనే ఉన్నాడు కదా, మరి లోకంలోకి ఎప్పుడు వెళ్ళాడు? What does it show to us? అది మనకి ఏం చూపిస్తుంది? A person, if he is becoming worldly, means remember he need not enter into the world will enter into his life. మరి ఒక వ్యక్తి ఆత్మీయంగా జారిపోతున్నాడంటే అతను లోకంలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, లోకమే అతని లోనికి వస్తుంది. And Demas has not attended any places of worldliness. మరి ఈ దేమా ఈ లోకతత్వానికి చెందిన ప్రదేశాలు ఎక్కడ కూడా వెళ్ళలేదు ఆయన. Without even participating in the worldly pleasures, without going even to the worldly places, there is a danger of becoming worldly by being a believer. మరి ఏ లోక సంబంధమైన ప్రదేశాలకు వెళ్ళకుండానే ఒక విశ్వాసిగా ఉంటూనే మరి లోకంలోకి కలిసిపోయే అవకాశం ఉంది. You may be telling, I have not gone to any parties, I have not gone to this place or that place. Even then there is a danger, there is a possibility of you becoming worldly. మరి నువ్వు అనవచ్చు, నేను ఏ ప్రదేశానికి వెళ్ళలేదు, ఏ పార్టీలకు వెళ్ళలేదని నువ్వు చెప్పవచ్చేమో, అయితే నువ్వు లోకరీతిగా మారిపోయే అవకాశం ఉంది. When we were not born again, మనము తిరిగి జన్మించక మునుపు, you also know very well, మీకు కూడా బాగా తెలుసు, we were running to the cinema theaters to see a cinema. మరి ఒక సినిమా చూడడానికి సినిమా థియేటర్లకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. Today you need not go to a cinema theater, many houses have become cinema halls. మరి ఈ దినాన సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎన్నో ఇండ్లు సినిమా థియేటర్లుగా మారిపోయినాయి. After much running we were seeing only one cinema. మరి ఎంతో పరిగెత్తి ఒకటే సినిమా చూసేవారు. And now today in our houses, you know, even in our pockets, because of these iPhones and others, how many worldly things are entering into our lives. మరి దినాన మన ఇంట్లో ఇంకా మన జేబుల్లో కూడా యొక్క ఫోన్ల ద్వారా మరి ఎన్ని లోక సంబంధమైన విషయాలు ప్రవేశించాయి. Worldliness is anything and everything around us which excludes Lord Jesus Christ. మరి లోకతత్వం అంటే మన చుట్టూ ఉండే ప్రతి సంగతి కేవలం యేసుక్రీస్తు ప్రభువును మినహాయించి సమస్తము. So యేసుక్రీస్తు వారు లేనిది ఏదైనా గానీ అది లోకతత్వమే. మరి యేసుక్రీస్తు ప్రభు లేనిది ఏదైనా సరే అది లోకతత్వమే. Let it be in your house or outside. అది మీ ఇంట్లో గానీ ఇంటి వెలుపల గానీ. So remember what a danger is there around a believer today. కాబట్టి ఒక విశ్వాసి చుట్టూ ఎంత ప్రమాదం పొంచి ఉందో చూడండి. To become worldly person, you need not enter into the world. By sitting in the house of God also you can become a worldly person. Being an associate with Apostle Paul, he became worldly person. కాబట్టి ఒక విశ్వాసిగా ఉండే నువ్వు లోకంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి మరి దేవుని మందిరంలో కూర్చొని కూడా ఒక లోకస్తుడిగా మారిపోవచ్చు. అపోస్తలుడైన పౌలుతో జత పనివాడిగా ఉన్నప్పటికీ కూడా అతను లోకాన్ని స్నేహించాడు. All the time he was with Apostle Paul. మరి ఎల్లప్పుడూ కూడా అపోస్తలుడైన పౌలుతోనే ఉన్నాడు. Probably Demas began to view missionary work from the world's point of view. మరి బహుశా లోకరీతిగా ఈ యొక్క దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా చేయాలని ఆ దృష్టిలో ఉన్నాడేమో. I am working for God. దేవుని కోసం పనిచేస్తున్నాను. I came with Apostle Paul. అపోస్తలుడైన పౌలుతో వచ్చాను. Is it worth it? మరి అయితే ఇది యోగ్యమైనదేనా? What I am going to get out of it? మరి దీని వల్ల నాకు వచ్చే లాభం ఏంటి? All these things. మరి ఈ సంగతులన్నీ. Those of you who were there in Wednesday prayer meeting, మరి ఎవరైతే మీరు బుధవారం ప్రార్థనా కూడికకు వచ్చారో, I was sharing from Job 21:15. మరి యోబు 21:15 నుంచి నేను పంచుకుంటూ వచ్చాను. And there a question is there. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. What I will get if I pray? నేను ప్రార్థన చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? Human mentality is a business mentality. మరి మానవ మనసంతా కూడా అది వ్యాపార సంబంధమైంది. What I will get, what I will get. మరి నాకు దొరికేది ఏంటి? మా ఇంటికి వస్తావు, మా ఇంటికి వస్తావు, నాకేమి తెస్తావు, నాకేమి మీ తెస్తావు, ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తాను, నాకేమి ఇస్తావు, నాకేమి ఇస్తావు. all the time it is our businessman. You or anybody. మరి మీరైనా నేనైనా మన ఎల్లప్పుడూ కూడా ఈ వ్యాపార సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. They are praying, and by praying to God what we are going to get, that is the question in Job 21:15. మరి యోబు 21:15 వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే మేము దేవునికి ప్రార్థన చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి అంటున్నారు. Probably Demas also may be thinking, is it worth it? What I am going to get if I
I follow Paul and if I follow Lord Jesus Christ, మరి బహుశా దేమా కూడా అనుకుంటున్నాడేమో, మరి పౌలును వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తే దీనివల్ల నాకు ఏమైనా లాభం వస్తుందా? when these questions came into his mind, consequent to those questions, he lost the heavenly vision of Acts 26:19. మరి ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు తన మనసులోకి వచ్చాయో దానిని బట్టి అపోస్తుల కార్యములు 26:19 ప్రకారముగా పరలోక సంబంధమైన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. Today, how many people are doing the work of God for business? మరి ఈ దినాన ఎంతమంది మరి వ్యాపార సంబంధంగా దేవుని యొక్క పనిని చేస్తున్నారు? Some of the people came to the service of the Lord just to earn something. What I am going to get? మరి కొంతమంది దేవుని యొక్క సేవలోకి ఎందుకు ప్రవేశించారంటే నాకేమైనా దొరుకుతుందా, ఏదైనా సంపాదించుకోవడానికే. I know some of the people, I don't want to mention, they are purchasing so many shares also. మరి నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, వారి పేర్లు నేను చెప్పను కానీ వారి షేర్లు కూడా కొంటున్నారు. Some time back we were talking, some of the people they are writing to foreign people to get some money to increase their properties. Today everywhere it is like that. మరి కొంతకాలం క్రితం మనం చూస్తే మరి వేరే విదేశాలకు మరి ఉత్తరాలు రాసి మరి ఇక్కడ డబ్బులు తెచ్చుకునేవారు చాలా మంది. Many people, if the gospel work is not profitable, they will turn back. మరి అనేక మంది సువార్త పరిచర్య గనుక లాభకరంగా లేకపోతే వారు వెనుదిరిగే వారు ఉంటున్నారు. Brothers and sisters, మరి సహోదర సహోదరి, let us be very careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. Demas, such a great man with a dedication from Thessalonica, came after Paul. Just he could not get any profit in the ministry. He turned back. మరి దేమా ఎంతో గొప్ప వ్యక్తి, మరి తెస్సలోనిక నుంచి సువార్త దేవుని యొక్క పరిచర్య చేయడానికి వచ్చాడు. అయితే ఏ లాభం లేని కారణంగా మరలా వెనుదిరిగిపోయాడు. So the first reason why the believers stumble is the love of the world. మరి మొట్టమొదటి కారణం విశ్వాసులు తొట్టిల్లడానికి కారణం ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించడం. What is there in the world? ఈ లోకంలో ఏముంది? Yeah, we all know. I need not repeat 1 John 2:15-17, the lust of flesh, the lust of eyes and the pride of life. మరి మొదటి యోహాను 2వ అధ్యాయంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. Interestingly, Adam and Eve, they were tempted to disobey the Lord even in the Garden of Eden by these 3 tactics. మరి ఆసక్తికరంగా చూస్తే ఆదాము అవ్వలు కూడా ఏదెను వనంలో ఈ యొక్క 3 సంగతులను బట్టి వారు శోధించబడ్డారు, దేవునికి అవిధేయతగా ఉన్నారు. The conditions in the Garden of Eden before human fall, they were the most ideal conditions to live. మరి ఆ యొక్క ఏదెను వనంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో మానవుడు మరి పడిపోక మునుపు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఆ యొక్క ఏదెను వనంలో ఉన్నాయి. In the most perfect conditions in the Garden of Eden, Satan came to Eve disguised as serpent. మరి ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఆ యొక్క ఏదెను వనంలో ఉన్నప్పటికీ కూడా మరి సాతానుడు ఒక సర్పము రూపంలో వచ్చి మోసం చేశాడు. And casted out on God's word in Genesis 3:1. మరి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో He casted a doubt on God's word. మరి దేవుని యొక్క వాక్యం మీద అనుమానించాడు. And he blatantly challenged the word of God in verses 4 and 5. మరి 4-5 వచనాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మరి అతను సవాల్ చేశాడు. And see how he was tempted. మరి చూడండి ఏ విధంగా అవ్వ మరి శోధించబడింది. 3 words are written in verse 6. మరి 6వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. And what see, even verses 4 to 6. మరి 4 నుంచి 6 వరకు. And she saw the tree was good for food. Food means the lust of flesh. మరి అక్కడ అది ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. ఆహారమునకు మంచిదియు, that is the lust of flesh. మరి ఇది శరీరాశ ఆహారమునకు మంచిది అని చూసింది. And then pleasant to the eyes, the lust of the eye. మరి కన్నులకు కూడా ఎంతో అందంగా ఉంది నేత్రాశ. And a tree desirable to make a person wise, that is the pride of life. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క చెట్టు మరి జ్ఞానమునిచ్చే చెట్టు ఇది. మరి అది జీవపు డంబం. So see, Satan attacked by worldliness. That is, what is there in the world? The lust of flesh and eyes and the pride of life. In these 3 areas only, Eve was attacked, and Satan tried to tempt Lord Jesus Christ also in these 3 areas after baptism. మరి ఈ 3 సంగతుల విషయంలోనే శరీరాత్ర, నేత్రాశ, జీవపుడమం విషయంలోనే సాతానుడు మరి ఆ యొక్క అవ్వను మోసం చేశాడు. ఈ 3 సంగతుల విషయంలోనే యేసుక్రీస్తు ప్రభు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత సాతానుడు యేసు ప్రభువును కూడా మోసం చేశాడు. Yeah, when Satan has not left the first parents, Adam and Eve, and even Lord Jesus Christ, will Satan leave you and me?
మరి సాతానుడు మరి మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదామవ్వలను విడిచిపెట్టలేదు, యేసుక్రీస్తు ప్రభువును కూడా విడిచిపెట్టలేదు. అయితే నిన్ను నన్ను విడిచిపెడతాడా? Most miserable person in the world perhaps is a backslidden Christian. మరి ఈ లోకంలో ఎంతో దౌర్భాగ్యుడైన వ్యక్తి ఎవరంటే మరి పడిపోయిన క్రైస్తవుడు. Because he knew what is right and he is not able to do the right. ఎందుకంటే సరి అయినదేదో తెలిసి కూడా అది చేయకుండా ఉన్నాడు. It is sad to see those who once living for Jesus but now they are away from him. మరి ఎంతో విచారకరమైన సంగతి ఏంటంటే ఒకానొక సమయంలో యేసు కోసం జీవించిన వారు ఈ దినం యేసు కోసం జీవించలేకపోతున్నారు. How is your life? మరి నీ జీవితం ఎలా ఉంది? Before participating in the table, మరి బలలో పాలు పొందక మునుపు oh, you are telling, once upon a time I was with brother Bhat Singh. Is it a degree? మరి నువ్వు చెప్తున్నావు ఒకానొక సమయంలో భక్సింగ్ గారితో కూడా నేను ఉన్నానని. How many people? It is a privilege, there is no doubt. మరి సందేహం లేదు, అదొక ఆధిక్యత. Moving with Apostle Paul is a privilege. అపోస్తలుడైన పౌలుతో కలిసి ఉండడం ఆధిక్యత. But what has happened to his life? అయితే ఆయన జీవితంకి ఏమైంది? Oh, many times we will be thinking of our past tense and we will be glorying in. మరి అనేక పర్యాయములు గతంలో చేసిన సంగతులు జ్ఞాపకం చేసుకొని వాటిని యందు ఆనందిస్తూ ఉంటాం. So the first reason for a believer to stumble is the love of the world, that is worldliness. మరి మొట్టమొదటిగా ఒక విశ్వాసి జారిపోవడానికి కారణం ఏంటంటే మరి లోకతత్వము. And the second thing is మరి రెండవ సంగతి the persecution and the testing in their lives. మరి వారి జీవితంలో కలిగే శ్రమలు, పరీక్షలు. Talking about the signs of the second coming in Matthew 24th chapter. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి రెండవ రాకడ గురించిన సంగతులను మరి అతను యేసు ప్రభు చెప్తూ Lord Jesus Christ says in verses 9 and 10. మరి యేసు ప్రభు 9-10 వచనాలు చెప్తున్నాడు. అప్పుడు 24వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. See, this is what is going to happen at the time of the second coming. మరి రెండవ రాకడ సమయంలో జరగబోయే సంగతి ఇది. Many of the believers, అనేక మంది విశ్వాసులు, some of the news we are reading in the papers, people killing, Taliban or ISIS, such people killing the Christians. But in every place, without our knowledge, so many people are killed. మనం వార్తాపత్రికల్లో కూడా చదువుతున్నాం ISIS తాలిబాన్లు మరి క్రైస్తవులను చంపుతున్నారని. అయితే అనేక స్థలాల్లో కూడా మనకు తెలియదు కానీ మరి క్రైస్తవులు చంపబడుతున్నారు. Even in our own country, many of the children of God, they are persecuted. మన స్వంత దేశంలో కూడా ఎంతో మంది దేవుని యొక్క పిల్లలు శ్రమల పాలవుతున్నారు. This is not a strange thing. మరి ఇదేదో వింతైన సంగతి Lord కాదు. Jesus Christ told in advance in 24:9 of Matthew's gospel. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో ముందుగానే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. But when such things happen in the life of a child of God, ఒక దేవుని బిడ్డ జీవితంలో ఇలాంటి సంగతులు జరిగినప్పుడు what Lord Jesus Christ said in verse 10, 10వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? then many shall be offended, they will leave me. మరి అనేకులు అభ్యంతరపడి నన్ను విడిచిపెడతారు. Yeah, many will be. This is the second reason ఇది రెండవ కారణం. why people will be offended at the troubles and persecutions. మరి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ప్రజలు అభ్యంతరపడతారు? Because today the world is filled with wrong type of preachers. ఎందుకంటే ఈ దినాన లోకమంతా కూడా తప్పుడు బోధకులతో నిండిపోయింది. And what they are promising, మరి వారు ఏం వాగ్దానం చేస్తున్నారు? as we heard many times, what the Lord Jesus Christ never promised, these false preachers are promising. ఈ తప్పుడు బోధకులు ఏం వాగ్దానం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ వాగ్దానం చేయలేదు అవన్నీ. And they are promising. మరి వారు వాగ్దానం చేస్తున్నారు. And what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? Oh, if you believe in Lord Jesus Christ, everything will be all మరి right. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే అన్ని బాగుంటాయి. You will be healed. నువ్వు You స్వస్థపరచబడతావు. will get married. నీకు వివాహం You will అయిపోతుంది. get a job. నీకు ఉద్యోగం You will వస్తుంది. get a seat. నీకు సీట్ You వస్తుంది. can purchase a good car. మంచి కారు కొనుక్కోవచ్చు. Nice flat. మంచి ఫ్లాట్ So కొనుక్కోవచ్చు. many things. This prosperity gospel is deceiving gospel. మరి యొక్క సుఖభోగాల సువార్త ఇది మోసం చేసే సువార్త. Lord Jesus Christ said, if you follow me, I will give you flat. Anywhere in the Bible? మరి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా సరే మరి నేను నన్ను వెంబడిస్తే ఫ్లాట్ ఇస్తానని బైబిల్ ఎక్కడ ఉందా? ఉన్నది వదులుకొని రారా బాబు అన్నాడు. మరి ఉన్నది కూడా వదిలిపెట్టి రమ్మని You యేసు have ప్రభు to చెప్పాడు. leave all the things what you are having. మరి నీ కలిగి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి రావాలి. యేసు ప్రభు నమ్ముకుంటే ఉన్నది పోతుంది. Remember that if you are ready for that, then only you have to follow him. You have to count the cost of following Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు వెంబడించాలంటే మనం కలిగి ఉన్నవి కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ వెల చెల్లించి మనం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. So by hearing all these false preachers, people are having different fanciful opinions about Christianity and following Lord Jesus. కాబట్టి ఈ సంగతులన్నీ విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుని గురించి, క్రైస్తవ్యం గురించి అందరికీ కూడా ఎంతో
మరి చక్కటి సంగతులు వాళ్ళు ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు. And now suddenly something happens contrary to their expectation. మరి వారు అనుకున్న దానికంటే అకస్మాత్తుగా విరుద్ధంగా ఏదో జరుగుతుంది. And then what will happen? అప్పుడు ఏమవుతుంది? Yes, they will be offended. అప్పుడు వారు Oh, అభ్యంతరపడతారు. we never thought that it will happen like this. మరి ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. That preacher preached like that. అయితే బోధకుడు అట్లా బోధించాడు, And we believed it. మరి దాన్ని నమ్మాం And మేము. we followed Christ. మేము అప్పుడు క్రీస్తును వెంబడించాం. Something what we never expected has happened in our మరి life. ఈ దినాన మేము ఊహించని సంగతులు మా జీవితంలో జరిగాయి. In the Sermon on the Mount, Lord Jesus Christ told in the Beatitudes in Matthew's Gospel, 5th chapter, 10, 11 verses, be happy when the people persecute you. మరి కొండ మీద ప్రసంగములో ధన్యతల విషయంలో యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మరి మీరు హింసించబడినప్పుడు మీరు సంతోషించండి అని చెప్పాడు. Even Peter also writing in his epistle. మరి పేతురు కూడా తన పత్రికలో రాస్తున్నాడు. In 1 Peter chapter 4 from 12 to 19. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 4th chapter. 4వ అధ్యాయము And 12 to 19. 12 నుంచి 19 వరకు. Yes, when people are persecuting you or when you are subjected to persecution, don't think that a strange thing is happening to you. మరి మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ప్రజలు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మీకేదో వింతైన సంగతి జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపోవద్దు. You be happy. సంతోషించండి. Glorify God in that situation. అలాంటి పరిస్థితిలో ప్రభువును మహిమపరచండి. Yeah, the true children of God always prophesied about the persecution to a believer. కాబట్టి నిజమైన మరి దేవుని యొక్క పిల్లలు ఒక విశ్వాసికి ముందుగానే మరి ఈ యొక్క శ్రమల గురించి ప్రవచిస్తారు. But why these people are offended? అయితే ఈ ప్రజలు ఎందుకు అభ్యంతరపడ్డారు? When the temptation comes, why the believers are offended? మరి శోధన వచ్చినప్పుడు విశ్వాసులు ఎందుకు In the అభ్యంతరపడుతున్నారు? language of Lord Jesus Christ, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క భాషలో Lord Jesus Christ also spoke about them. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా చెప్పాడు. We all know about the sower and the seed. మరి విత్తువాడు గురించి, విత్తనము గురించి మనకు తెలుసు. 4 types of grounds the Lord spoke about in Luke's Gospel 8th chapter. మరి లూకాసు వార్త 8వ అధ్యాయంలో 4 రకాలైన భూమి గురించి యేసు ప్రభు చెప్పాడు. One is the wayside. మరి ఒకటేమో మార్గం మధ్యలో ఉన్న దారి ప్రక్కన ఉన్న భూమి. And secondly, rocky ground. మరి రెండవది రాతి నేల. And third one is the thorns and thistles are there. మరి మూడవది ముండ్ల పొదలు ఉండే నేల. And fourth one is a good ground. మరి నాలుగవది మంచి నేల. So in the sower and seed, 4 types of grounds the Lord mentioned. కాబట్టి ఆ యొక్క విత్తువాని యొక్క ఉపమానంలో మరి 4 రకాలైన నేల గురించి యేసు ప్రభు చెప్పాడు. Seed is the word of God. మరి విత్తనం అంటే దేవుని యొక్క So when వాక్యము. the word of God is sown, it will fall into 4 kinds of grounds. కాబట్టి దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు 4 రకాలైన నేలలో But విత్తబడుతుంది. when he talks about the second type of ground, the rocky ground, అయితే రెండవ నేల రాతి నేల గురించి మాట్లాడినప్పుడు and what he is writing in 8:13 of Luke's Gospel, మరి లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? Lord Jesus Christ spoke about these people. మరి ఇలాంటి ప్రజల గురించి యేసు ప్రభు చెప్పాడు. Luke's Gospel, లూకాసు వార్త 8th chapter, 8వ అధ్యాయం verse 13. 13వ వచనం What is written there? ఏమని రాయబడింది? They on the rock are they which, when they hear, receive the word with joy. That means, oh, they receive the word, they accept Christ. And these have no root, which for a while believe. And I want you to note the last line. In the time of temptation fall away. రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించు వారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. This is what has happened. మరి ఇదే జరిగింది. Lord Jesus Christ talked about this. యేసు ప్రభువే దీని గురించి మాట్లాడాడు. So in the language of Lord Jesus Christ, at the time of temptation they fall away because joyfully they received the word, but there is no root in Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎంతో సంతోషంగా దేవుని వాక్యాన్ని వారు అంగీకరిస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభులో మరి ఆ యొక్క శోధన వచ్చినప్పుడు యేసు ప్రభులో వారి యొక్క వేరు ఉండదు. Yes, see, many profess Jesus Christ in the beginning. Many profess about, yes, I am a child of God. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంతో మంది చెప్తారు, మరి నేను ఒక దేవుని బిడ్డను అని వారు నోటితో ఒప్పుకుంటారు. But later they will falter when trials come. అయితే తర్వాత ఎప్పుడైతే శోధనలు పరీక్షలు వస్తాయో తప్పిపోతారు. Many young people at home, మరి in the house of God, they are wonderful believers, but when they face some troubles in their colleges or places where they are working, many times they will falter. మరి అనేక మంది యవనస్తులు ఇంట్లో కానీ దేవుని మందిరంలో కానీ ఎంతో చక్కగా దేవుని బిడ్డలుగా ఉంటారు. అయితే ఎప్పుడైతే
వారి యొక్క కళాశాలలో బయట సమస్యలు వచ్చినప్పుడు వారు తప్పిపోయేవారుగా ఉంటారు. Like Demas, they will turn back. మరి దేమా వలె వెనుదిరిగే వారుగా ఉంటారు. Probably Demas, after following Apostle Paul, he must have faced so many trials. బహుశా దేమా కూడా అపోస్తలుడైన పౌలును వెంబడించిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడేమో. And many believers also. మరి అనేక మంది విశ్వాసులు So కూడా. the second reason why believers stumble after they started following Jesus is because of the persecutions and the trials. మరి యేసుక్రీస్తు ప్రభును వెంబడించిన తర్వాత విశ్వాసులు ఎందుకు జారిపోయేవారుగా వెనుదిరిగేవారుగా ఉంటారంటే ఈ యొక్క శ్రమలను బట్టి, ఈ యొక్క కష్టాలను బట్టి. There is no root in their lives. వారి యొక్క జీవితాల్లో వేరు లేనందున They received the word of God joyfully. దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించారు. Oh, when John the Baptist talked about Lord Jesus Christ, మరి యేసు Herod was very happy. He was exceedingly joyful, it is written. మరి About Jesus. Sorry. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు Jesus himself. మరి యేసు ప్రభు మరి When he was standing before Herod, మరి అతను యేసు ప్రభు హేరోదు ముందు నిలబడినప్పుడు and Herod expected a miracle from Lord Jesus Christ in Luke's gospel only. మరి లూకా సువార్తలోనే హేరోదు యేసు ప్రభు ఏదైనా అద్భుతము చేస్తాడేమో అని ఊహించాడు. It is written he heard so many things about Jesus. మరి యేసు ప్రభు గురించి అనేక సంగతులు విన్నాడు. So he was eagerly waiting. మరి ఎంతో ఆతృతతో చూస్తున్నాడు. He heard, but there is no root in his life. అతను విన్నాడు గాని తన యొక్క జీవితంలో వేరు లేదు. Immediately after the message is over, wonderful message, they also will raise their hand, finish. After going out some trouble, yes, there is no root, they will fall away. మరి వర్తమానం విన్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉద్రేకంతో చేతులు ఎత్తుతారు. అయితే బయటికి వెళ్ళిన వెంటనే మరి వేరు లేనందున పడిపోతారు. This is the second reason. ఇది రెండవ కారణం. First is worldliness. మొట్టమొదటిది మరి లోకతత్వము. And secondly, the difficulties or persecutions of life. రెండవది జీవితంలో కలిగే శోధనలు మరి పరీక్షలు. And the third reason we see why the believers falter. మరి మూడవ కారణం విశ్వాసులు ఎందుకు పడిపోతారు? Because of false teachers. మరి ఆ యొక్క తప్పుడు బోధకులను బట్టి. Probably this may not be the reason in Demas' case, because Demas is associated with the right teacher, Apostle Paul. మరి బహుశా దేమా విషయంలో ఇది కాకపోవచ్చు, ఎందుకంటే సరి అయిన బోధకుడైన అపోస్తలుడైన పౌలుతోనే కలిసి ఉన్నాడు దేమా. But today many believers are sidetracked by false teachers. అయితే ఈ దినాన అనేక మంది విశ్వాసులు తప్పుడు బోధకులను బట్టి దారి తప్పుతున్నారు. Lord Jesus Christ said it is one of the signs of his second coming. మరి యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు రెండవ రాకడకు సంబంధించిన ఇది కూడా ఒక గుర్తు. Matthew 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం and verse 11. 11వ వచనం. And many false prophets shall raise and shall deceive many. That means many will be deceived. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. What does it mean? దాని అర్థం ఏంటి? Many people will be deceived. ఎంతో మంది మోసపోతారు. I know some of the Bible teachers. నాకు కొంతమంది బైబిల్ బోధకులు తెలుసు. That's why when we hear the word of God, like the Bereans, we have to check whether it is according to the word of God or not. When Paul gave the word, they checked whether it is according to the word of God or not. In 17:11 of Acts of Apostles. మరి అందుకనే మరి ఆ బెరియన్ల వలె అపోస్తలుడైన పౌలు 17వ అధ్యాయం 9వ వచనంలో మరి బెరియన్లు దేవుని యొక్క వాక్యమును విని అలాగున్నదో లేదో వాళ్ళు చూసుకునేవారు. మరి పౌలు బోధించినప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని వారు పరీక్షించారు. Such a great man of God, Paul preached. మరి అంత గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు బోధించాడు. But even then, they checked the word of God. అయినప్పటికీ కూడా అలాగున్నదో లేదో అని దేవుని యొక్క వాక్యాన్ని If పరీక్షించారు. not, you will be deceived. Satan will come as an angel of light. లేకపోతే నువ్వు మోసపోతావు. మరి సాతానుడు వెలుగుదూత రూపములో వస్తాడు. Even he wrote to Timothy in 2 Timothy chapter 4 only, in verses 3 and 4, in the end days, these false preachers will be abounding. రెండవ తిమోతి 4వ అధ్యాయంలోనే ఇక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మరి అంత్య దినాలలో ఇలాంటి అబద్ధ ప్రవక్తలు తప్పుడు బోధకులు వస్తారు. Today many cults have come to turn you and me from our hope. మరి ఈ దినాన ఎన్నో గుంపులు తయారయ్యాయి మన యొక్క నిరీక్షణ నుంచి మనల్ని దూరపరచడానికి. Even Paul is telling to the elders at Ephesus, after my departure and the cruel wolves will come. మరి అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పెద్దలతో రాసి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మరి తోడేళ్లు వస్తాయి. క్రూరమైన తోడేళ్ళు. మరి క్రూరమైన తోడేళ్లు. What is their job? వారి యొక్క పనేంటి? To drag the sheep away. మరి గొర్రెలను ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి. 1 Timothy 4:1.
మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనం, 2 Peter chapter 2 first 3 verses. పేతురు 2వ అధ్యాయములో మొదటి 3 వచనాలు. All these verses speak about these false teachers. మరి ఈ వచనాలన్నీ కూడా తప్పుడు బోధకుల గురించి మాట్లాడుతున్నాయి. Even during the days of apostles in Acts 15:1, some people from Judea came and they started preaching, if you are not circumcised according to the law of Moses, you cannot be saved. What a false teacher. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో కూడా కొంతమంది యూదయ నుంచి వచ్చి వాళ్ళు ఏమని బోధించారంటే, మరి మీరు సున్నతి చేసుకోకపోతే మీకు రక్షణ లేదని బోధిస్తా వచ్చారు. What a false teaching it is. మరి ఎంత తప్పుడు బోధ అది. And it was so pleasant to the ears of the Jewish people. మరి యూదులకు మరి వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. Because they were following the law in those days, Old Testament law. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని వాళ్ళు And పాటించేవారు. some of the people followed them and they have rejected the gospel preached by Apostle Paul and other disciples. మరి కొంతమంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించి అపోస్తలుడైన పౌలు శిష్యులు బోధించిన సువార్తను తిరస్కరించారు. Why people turn away? ఎందుకు ప్రజలు వెనుదిరుగుతారు? Number 1, worldliness. మొట్టమొదటిది లోకతత్వం. Number two, we have seen the persecution and trials. రెండవది శ్రమలు మరి కష్టాలు. And thirdly, because of the false teachers. మరి మూడవది తప్పుడు బోధకులను బట్టి. In every place we are seeing people will be dragged and they will be taken away. మరి అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం, మరి ప్రజలు ఈడ్చబడి మరి వాళ్ళు దూరంగా తీసుకుపోబడతారు. And the fourth reason, మరి నాలుగవ కారణం, why we are meditating these things, ఎందుకు ఈ విషయాలు ధ్యానిస్తున్నాం? to check our own lives. మన స్వంత జీవితాలను Am I పరీక్షించుకోవడానికి. becoming a prey to any one of these tactics of the enemy? మరి సాతాను యొక్క ఈ యొక్క ఉచ్చులకు ఎక్కడైనా నేను పడిపోతున్నానా? And the fourth thing is నాలుగవ సంగతి, neglecting the house of God. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం. We know the people start loving the house of God during the days of their rebirth, early days of their rebirth. మరి మనకు తెలుసు, తిరిగి మారు మనసు పొందిన ఆరంభ దినాలలో దేవుని యొక్క మందిరాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. Yeah, that is known as the first love. మరి అదే ఆ ఆది ప్రేమ అంటే అదే. For every meeting they were coming. మరి ప్రతి కూడికకు వస్తారు. Today their love, their zeal is cooled down. మరి ఈ దినాన వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆశ అంతా కూడా చల్లగా How అయిపోయింది. can we know? మనకు ఎలా It తెలుస్తుంది? can be detected by their less frequent attendance to the house of God. మనం ఎలా కనుగొనగలుగుతామంటే, వారు తక్కువగా మరి అప్పుడప్పుడు మాత్రమే దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటారు. Paul is very clear in writing to Hebrews. మరి హెబ్రీలకు రాస్తూ పౌలు ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు, Don't forsake the assembling of saints. Hebrews 10:24. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24లో సమాజముగా కూడుట మానక అని రాస్తున్నాడు. 24 and 25. మరి 24-25. And if he stopped there, it would be so nice. మరి అక్కడితో ఆగిపోతే బాగుండేది. సమాజముగా కూడుట మానక అని ఆగిపోతే బాగుండే. మరి సమాజముగా కూడుట మానక అని అక్కడితో ఆగిపోతే But బాగుండేది. what he wrote? మరి ఇంకేం రాశాడు? కొందరు మానుకొనుచున్నట్టు. మరి కొందరు మానుకొనుచున్నట్టు అని What does it రాశాడు. mean? దాని అర్థం ఏంటి? Already some people started absenting the house of God even during the days of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క దినాలలో కూడా కొంతమంది దేవుని యొక్క మందిరానికి మానుకునేవారుగా ఉన్నారు. Maybe because of corona or because of some terminal disease, you may not be coming, God knows. But in general, why you are absenting the house of God? Why you are neglecting the house of God? మరి బహుశా కరోనా వలనో ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వలనో బహుశా నువ్వు రాలేకపోతున్నావేమో, దేవునికి తెలుసు. అయితే సాధారణంగా చూస్తే దేవుని మందిరానికి ఎందుకు నువ్వు హాజరు కావట్లేదు? Are you going for a prayer meeting or a meeting of the Bible study? మరి బైబిల్ పఠనానికి గాని ప్రార్థనా కూడికి గాని వెళ్తున్నావా? Are you a keen worker for Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంతో ఆశతో పనిచేసేవాడుగా ఉంటున్నావా? Now today sad to say, all our spiritual exercises, we talk about them in the past tense. ఆ దినాల్లో ఎలాగుందో ఈ దినాలకి ఏమైంది? మరి ఈ దినాలలో చూస్తే ఎంతో విచారకరమైన సంగతి ఏంటి అంటే, మన యొక్క ఆత్మీయ అభ్యాసాలన్నిటి గురించి కూడా మరి గతంలో ఏం చేశామో ఆ దినాల గురించే మాట్లాడుతున్నాం. ఆ దినాల్లో ఎలాగుండేదో తెలుసా బ్రదర్? మరి ఆ దినాల్లో ఎలాగుండదో తెలుసా ఈ బ్రదర్? దినాల్లో దేవుడు కృప ఏమన్నా తక్కువైందా? మరి ఈ దినాల్లో దేవుని యొక్క కృప ఏమైనా తక్కువైందా? ఆ దినాల్లో నీకు మోటార్ సైకిల్ లేదు, ఈ దినాల్లో మోటార్ సైకిల్ వచ్చిందే. మరి ఆ దినాల్లో మోటార్ సైకిల్ లేదు, ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చాడు. Why can't you come to the house of God? మరి దేవుని మందిరానికి ఎందుకు Because రాలేకపోతున్నావు? there is no mind to come to the house of God. ఎందుకంటే దేవుని మందిరానికి రావాలనే మనసు లేదు. Like Demas, you are going back and back. Remember that. మరి దేమావలే నువ్వు వెనుదిరిగిపోతా ఉన్నావు. We all talk about the 4 principles that is in the office, I think. Apostles' doctrine, మరి 4 breaking of bread, prayer. 4 నియమాల గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటా ఉంటాం. అపోస్తలుల బోధ,
మరి ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసము. And these are four important pillars we will talk. ఇవి కూడా 4 కూడా ఎంతో మూల స్తంభాలుగా మాట్లాడతాం. But there is one word added in Acts 2:42. Have you observed it? మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉంది, గమనించారా? What is that? అదేంటి? They continued in apostles' doctrine and fellowship. They continued. They have not stopped. మరి వారు ఈ యొక్క అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో వారు ఎడతెగక యుండిరి. That Edathekaka is gone today. మరి ఈ దినాన ఎడతెగక అనే మాట లేదు. Yes, we are more bothered. We are more concentrating on the four things. That is well and good. What about the continued? మరి ఈ 4 సంగతుల విషయంలో దృష్టి పెడుతున్నా మంచిదే, అయితే ఎడతెగక చేస్తున్నామా? And Colossians 1st chapter. You can read later 9, 10 and 11. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. Because if you read Ephesians 3:10, మరి ఎఫెసీ 3:10 చదివితే, the manifold wisdom of God, the desire of God is to reveal not through an individual, through the church. మరి దేవుడి యొక్క కోరిక ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా కాదు, ఒక మరి దేవుని యొక్క మందిరము ద్వారా దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు. నానా విధమైన జ్ఞానము లోకానికి సంఘము ద్వారా. మరి నానా విధమైన జ్ఞానము మరి లోకానికి సంఘము ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు. When God wants to reveal the manifold wisdom of God to the whole world through the church, if you are neglecting that church, where you will stand? మరి సంఘము ద్వారా ఈ నానా విధమైన జ్ఞానాన్ని దేవుడు లోకానికి బయలుపరచాలనుకుంటున్నప్పుడు మరి ఈ సంఘములో నువ్వు ఒకవేళ లేకపోతే, if you are neglecting that church, where you will stand? మరి ఈ యొక్క సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? Demas have done the same thing. మరి దేమా అదే పని చేశాడు. He left the fellowship of Apostle Paul and other believers in Rome. మరి రోమాలో ఉన్న అపోస్తలుడైన పౌలు యొక్క సహవాసాన్ని, ఇతర విశ్వాసుల సహవాసాన్ని విడిచిపెట్టాడు. You are neglecting the house of God means you have already taken 2 or 3 steps in the way of Demas. Remember that. మరి దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే మరి దేమా యొక్క అడుగు జాడల్లో ఇప్పటికే 2-3 అడుగులు వేశావు. This is the fourth reason why the believers they will stumble. మరి విశ్వాసులు జారిపోవడానికి, పతనం అవడానికి ఇది 4వ కారణం. Worldliness number 1, మొట్టమొదటిది మరి లోకతత్వం, persecution number 2, రెండవది శ్రమలు, and false teachers. మూడవది తప్పుడు బోధలు, Fourthly, neglecting God's house. In all these places we are seeing they are going away from God. మరి 4వది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం. ఇవి అన్ని సంగతుల్లో మనం ఏం చూస్తున్నామంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. And fifthly, 5వది indulging in some sin. మరి ఏదో ఒక పాపములో లీనమైపోవడం. Yes. When you are indulging or you are harboring some sin in your heart, slowly your conscience will become seared. మరి ఏదైనా ఒక పాపానికి నీ యొక్క హృదయంలో స్థానం ఇచ్చావంటే నెమ్మదిగా నీ యొక్క మనస్సాక్షి అది మొద్దుబారిపోతుంది. In 1 Timothy 1 తిమోతిలో 1:19, 1వ అధ్యాయం 19వ వచనం, what is written there? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 1 Timothy 1:19. 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై and they became very poor in their faith. మరి విశ్వాసములో ఎంతో మరి నీరసించిపోయిన వారు ఉన్నారు. When you harboring some sin or when you are indulging in some sin, remember that is enough to precipitate a headlong spiritual downfall. మరి ఏదైనా ఒక పాపానికి నువ్వు స్థానం ఇస్తూ ఏదైనా పాపములో నువ్వు లీనమైపోయి ఉంటున్నావంటే మరి నీ యొక్క పతనానికి అది చాలు, అది కారణమవుతుంది. If I regard iniquity in my heart, the Lord will not hear me. Psalm 66:18. 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా యొక్క మనవి వినకపోవును. You are giving ground to the enemy in your heart. మరి నీ యొక్క హృదయములో మరి సాతానుకి నువ్వు స్థానం ఇస్తున్నావు. As we all know, it is like the Arab and the camel. మరి మనకు తెలిసినట్లుగా ఇది మరి ఒక అరబీయుడు ఒక ఒంటికి సంబంధించినట్లు కథ లాంటిది. Yes, if you give a small room, ultimately you will be out. మరి కొంత స్థలం ఇస్తే చిట్ట చివరిగా నువ్వే బయటపడిపోతావు. So if you give small room to Satan in your heart, one fine morning God will be out and Satan will be filling. మరి నువ్వు సాతానుడికి చిన్న స్థలము కనుకనే హృదయంలో ఇస్తే ఒకానొక దినమున మరి దేవుడు పక్కన ఉంటాడు, నీ యొక్క హృదయంలో సాతానుడు ఉంటాడు. That's why what Paul is writing to Ephesians. అందుకనే పౌలు ఎఫెసీలకు రాస్తే ఏమంటున్నాడు? Ephesians 4:27. మరి ఎఫెసీ 4వ అధ్యాయము 27వ Let us వచనం. examine our lives. మన జీవితాలను పరీక్షించుకుందాం. 4:27 Ephesians. ఎఫెసీ 4:27, అపవాదికి చోటియ్యకుడి. చాలు. Don't give room
మరి No, not the whole building, one single room. మరి ఒక బిల్డింగ్ అంతా కాదు, ఒక చిన్న గది, ఒక చిన్న స్థానం ఇస్తే చాలు. That is sufficient for Satan. మరి సాతానుడికి అంత చిన్న స్థలం చాలు. That's what Paul is writing, exhorting the Ephesian believers who are very spiritual people. మరి ఎఫెసీ విశ్వాసులు ఎంతో ఆత్మీయులు, వారికి పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. So that's why you and I have to keep very short accounts with God. That's where table comes into picture. మరి అందుకనే దేవునితో మన లెక్క తక్కువగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ విషయంలోనే మరి ఈ యొక్క బల్ల వస్తుంది. And when you find that some sin is being harbored in your heart, immediately confess at the table and get rid of it. ఎప్పుడైతే నీ హృదయంలో ఏదో ఒక పాపం ఉందని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, బల్ల యొద్ద వెంటనే మరి దాన్ని విడిచిపెట్టి దాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. That is the fifth reason why people will go away from God. మరి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మరి ఇది 5వ కారణం. Why a believer stumble. ఎందుకు ఒక విశ్వాసి పతనం అయిపోతున్నాడు. And sixthly, 6వది failure to receive God's word as it is. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించే విషయంలో పతనం అవడం. When Lord Jesus Christ started explaining some deeper truths about his body and blood, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరము గురించి, రక్తము గురించి ఎంతో లోతైన సత్యాలు బోధిస్తున్నప్పుడు then what the people have done? ప్రజలు ఏం చేశారు? They turned back. వారు వెనుదిరిగారు. 6:66 of John. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. Many left Jesus when he started speaking the deeper truths of the word of మరి God. దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు ఎప్పుడైతే బోధించడం ఆరంభించాడో అనేక మంది విడిచిపోయారు. They could not understand. వారికి అర్థం కాలేదు. The only way to progress in our spiritual life is to receive God's word as the Holy Spirit reveals it to us. మరి దేవుని యొక్క వాక్యము దేవునిలో మరి ముందుకు వెళ్ళడానికి ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు వెల్లడిపరుస్తూ ఉంటాడో దాన్ని సంపూర్ణంగా మనం అంగీకరించడం. Disobedience to the word of God is walking in the way of Demas. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తే దేమా యొక్క మార్గములో నడిచినట్లే. Finally and seventhly, చివరిగా 7వది, what is the reason for the so-called believers to stumble? మరి విశ్వాసులు మరి బాగా చెప్పుకునే విశ్వాసులు అని చెప్పుకునే విశ్వాసులు పడిపోవడానికి కారణం ఏంటి? Their defective knowledge about Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన ఆ జ్ఞానం విషయంలో వారు మరికి ఎంతో తప్పుడు ఆ జ్ఞానము కలిగి ఉండడం. 1 John 2:19. మొదటి యోహాను 2వ అధ్యాయం 19వ వచనం. To be true, they are not truly born again. మరి యథార్థంగా చూస్తే వారు నిజంగా వారు తిరిగి జన్మించలేదు. They professed that they are Christians, but they never possessed Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువును వారు అంగీకరించారు, నోటితో ఒప్పుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడు కూడా వారు కలిగి ఉండలేదు. We have to examine our lives. మన జీవితాలను పరీక్షించుకోవాలి. What John is writing in 2:19. మరి 2:19లో యోహాను రాస్తున్నాడు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి వారు గాని, మనలో ఉన్నారంటే మన వాళ్ళు అనుకున్నాం, మనలో ఉండి బయలు వెళ్ళారు కానీ వారు మన సంబంధులు కారు. వై ఎందుకు? వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు సో వారు బయలు వెళ్ళిరి. they are not truly born again. వారు నిజంగా తిరిగి జన్మించలేదు. While writing to the letter to Smyrna, మరి స్మిర్నాకి పత్రిక రాసినప్పుడు, yes, John is writing, యోహాను రాస్తున్నాడు, some of you among you are calling themselves as Jews, but they are not Jews. మీలో కొంతమంది యూదులమని చెప్పుకుంటున్నారు కానీ మీరు యూదులు కాదు. Same thing is happening. ఇది జరుగుతుంది. So it is very easy. See, they will turn back. మరి వారు ఎంతో సులువుగా వెనుదిరిగిపోతారు. So brothers and sisters, కాబట్టి సహోదర before సహోదరులారా, participating in the table, మరి బలలో పాలు పొందక మునుపు let us examine our own lives. మన స్వంత జీవితాలను Where we పరీక్షించుకుందాం. are standing in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ నిలబడుతున్నాం? You are associated with great people of God, that is well and good. మరి గొప్ప దైవజనులతో కలిసి ఉన్నావు, అది మంచిదే. Today where are you? ఇది నువ్వు ఎక్కడున్నావు? Has the worldliness entered your life? మరి లోకతత్వం నీ జీవితంలోకి ప్రవేశించిందా? Are you worried about the sufferings which you are facing? నువ్వు ఎదుర్కొనే శ్రమల విషయంలో బాధపడుతున్నావా? Or are you following any false teacher or teaching? ఏదైనా ఒక తప్పుడు బోధను గాని బోధకుడిని గాని వెంబడిస్తున్నావా? And are you neglecting the house of God? దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? Or are you indulging in any sin? లేకపోతే ఏదైనా పాపములో మునిగిపోయావా? Or in receiving the word of God, are you failing? మరి దేవుని వాక్యం అంగీకరించే విషయంలో తప్పిపోతున్నావా? When God is teaching you some deeper things, are you offended? మరి ఏదైనా దేవుడు ఒక లోతైన సత్యాలు బోధించినప్పుడు అభ్యంతర పడుతున్నావా? Or are you having a defective knowledge about Lord Jesus Christ? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానం విషయంలో తప్పుడు అవగాహన This is the కలిగి time ఉన్నవా? to have short account with God. You can clear all these things. Lord, yes,
these are working in my life. మరి దేవునితో మరి ఈ సమయంలో మరి ఇలాంటి తక్కువ లెక్కలు దేవునితో పెట్టుకొని దేవునితో మరి సరి చేసుకు ప్రభా ఇలాంటి సంగతులు నా జీవితంలో జరుగుతున్నాయి Unknowingly I చెప్పండి. am walking in the way of Demas. ప్రభా నాకు తెలియకుండానే దేమా మార్గంలో నడుస్తున్నాను. I don't want to be like that. ఆ విధంగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. Confess your condition. నీ యొక్క పరిస్థితిని నువ్వు The ఒప్పుకోవచ్చు. Lord will restore you again. ప్రభు మరలా నిన్ను తిరిగి సమకూరుస్తాడు. For our restoration out of his infinite knowledge, the Lord has arranged the table. మరి తన అనంత జ్ఞాని కాబట్టి మనల్ని తిరిగి సమకూర్చడానికి దేవుడి యొక్క బల్లను ఏర్పాటు May చేశాడు. God help us to examine our own lives and participate in the table in a worthy manner. మరి యోగ్యమైన రీతిలో మనం బలలో పాల్పొందినట్లుగా మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్పొందుదాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.